సర్వేజన సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభరాత్రి. నేను మీ రాజేశ్వరిని. ఇవాళ మీకు గుమ్మడితో సూప్ ఎలా చేయాలో చెప్తాను. దీనికి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ తరుగు 1/2 కేజీ, ఉల్లిపాయ తరుగు 1, లవంగాలు 3, అల్లం ఒక చిన్న ముక్క, తాజా కొబ్బరిపాలు 1 కప్పు, నీళ్ళు 1 కప్పు, వెన్న 2 టీ స్పూన్లు, ఉప్పు, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి రుచికి సరిపడా. తయారు చేసే పద్ధతి ఏంటంటే, కళాయిలో వెన్నని కరిగించాలి, అందులో లవంగాలు వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు వేసి అవి వేగాక గుమ్మడికాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉంచాలి. ఇది చల్లారిన తర్వాత 1 కప్పు నీళ్లు పోసి మిక్సీలో వేసి రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని మళ్ళీ కళాయిలోకి మార్చి ఉడికించాలి. చివరిలో బ్లాక్ సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి, కొబ్బరిపాలు పోసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. కొబ్బరిపాలు పోసిన తర్వాత ఉడికించకూడదు. తరిగిన పుదీనా ఆకులతో అలంకరించి తాగితే చాలా బాగుంటుంది. ఇది గుమ్మడి సూపు. ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. సర్వేజన సుఖినో భవంతు.